ఢిల్లీ కాంగ్రెస్ మెడలు వంచి కోటా సాధించి అనేటువంటి వార్త జయలలితకు సంబంధించిన వార్త ఉంది. మరి లోపల పేజీలో చూద్దాం మిత్రులారా. మరి గతంలో ఈ యొక్క బీసీ రిజర్వేషన్ల పట్ల అప్పటి ముఖ్యమంత్రి జయలలిత గారు మరి ఏ విధంగా సాధించారు, మరి ప్రధానమంత్రి రాష్ట్రపతి కేంద్రం దగ్గరికి వెళ్ళి మరి ఒత్తిడి తీసుకొచ్చి మరి అప్పట్లో జయలలిత ఇక్కడ తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉండి, ప్రధానమంత్రి అప్పట్లో పివి నరసింహారావు ఉండే, మరి ఆ రోజుల్లో శంకర్ దయాళ్ శర్మ రాష్ట్రపతిగా ఉండే. మరి వీరందరూ కూడా ఓసీ విభాగానికి చెందినవారు. ఆశ్చర్యం ఏంటంటే ఇంత ఓసీ విభాగానికి చెందినవారు కూడా కేవలం ఒక జయలలిత ఒక పట్టుబట్టి మా యొక్క రాష్ట్రంలో ఖచ్చితంగా ఈ యొక్క రిజర్వేషన్లు మాత్రం ఇక 9వ షెడ్యూల్ ఉండాలి అనేటువంటి విషయాన్ని ప్రస్తావించి ఢిల్లీలోనే సుమారు 2 రోజుల పాటు మకాం వేసి ఆ బిల్లును సాధించే వరకు కూడా మరి రాష్ట్రానికి తిరిగి రాలే. మరి అటువంటి ఘనత ఒక మహిళా ముఖ్యమంత్రి అప్పట్లో సాధించింది. మరి ప్రస్తుతం ఇక్కడ కూడా మన తెలంగాణలో ప్రస్తుతం ఒక కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది, బీజేపీ సెంట్రల్లో ఉంది. మరి అందరూ కూడా కావాలని మరి చెప్తున్నటువంటి మాట వాస్తవమే, కానీ అది సాధించే తీరు మరి అప్పుడు సాధించినటువంటి పద్ధతి ఏ విధంగా ఉంది, మరి ఏ విధంగా ఉండాలి అన్నటువంటి ఈ డీటెయిల్స్గా ఉన్నటువంటి ఒక వార్తను కూడా చూద్దాం మిత్రులారా. మరి ఇప్పటికైనా బీసీలు కూడా మరి పార్టీలను పక్కకు పెట్టి ఒక తాటిపై ఉంటే మరి యొక్క కార్యక్రమం 100% సక్సెస్ అవుతున్నటువంటి విషయం మర్చిపోవద్దు. మరి ఆ రోజుల్లో ఏ విధంగా సాధించారో ఒకసారి జయలలిత గారి యొక్క విషయం చూద్దాం మిత్రులారా. ఢిల్లీ కాంగ్రెస్ మెడలు వంచి రిజర్వేషన్లు సాధించి సామాజిక న్యాయాన్ని నిలబెట్టిన నాయిక జయలలితకు గుర్తింపు. బడుగులకు 69% కోటా అమలు చేసిన మాజీ సీఎం జయలలిత. ఢిల్లీలోనే తేల్చుకున్న జయలలిత బీసీ రిజర్వేషన్లకు చట్టపరంగా సమస్యలు తొలగాలంటే ఢిల్లీలోనే తేల్చుకోవాలని జయలలిత నిర్ణయించారు. అప్పట్లో 1993 నవంబర్లో అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించిన తమిళనాడు బ్యాక్వర్డ్ క్లాస్, షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ బిల్లును రాష్ట్రపతితో ఆమోదింపజేయడానికి తన పరివారంతో కలిసి 1994 జూన్లో అస్థినకు ఆమె బయలుదేరారు. ఏ పరిస్థితుల్లోనూ ఈ రిజర్వేషన్ను తీసుకురావాల్సి వచ్చిందని విషయాన్ని అప్పటి ప్రధాని పివి నరసింహారావుకు ఆమె క్షుణ్ణంగా వివరించారు. బీసీల అభ్యున్నతికి రిజర్వేషన్లు అవసరమని తేల్చి చెప్పారు. జయలలిత వాదంతో అప్పట్లో ప్రధానమంత్రి పివి నరసింహారావు ఏకీభవించారు. ఆయన సూచన మేరకు అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ తమిళనాడు బీసీ రిజర్వేషన్లకు ఆమోద ముద్ర వేశారు అనేటువంటి మాట ఇందులో స్పష్టంగా ఆమె ఏ విధంగా సాధించింది అనేటువంటి విషయం ఇందులో స్పష్టంగా ఉంది మిత్రులారా. 1991 అప్పటి జయలలిత ప్రభుత్వం కూడా ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. దీని ప్రకారం విద్యా ఉపాధి అవకాశాలు బీసీలకు 26.5%, అత్యంత వెనుకబడిన బీసీలకు 20%, ముస్లింలకు బీసీలకు 3.5%, ఎస్సీలకు 18%, ఎస్టీలకు 1% రిజర్వేషన్ తెచ్చారు. అయితే రిజర్వేషన్ల పరిమితి 50% దాటకూడదన్న సుప్రీంకోర్టు తీర్పును ఉటంకిస్తూ ఈ ఆర్డినెన్స్ ను మద్రాస్ హైకోర్టు పలుమార్లు కొట్టివేసింది. అయితే ఈ యొక్క సుప్రీంకోర్టు ఇప్పటికి కూడా రిజర్వేషన్లు దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా 50%కి మించొద్దు అనేటువంటి ఒక క్యాప్ ఉంది. ఈ యొక్క క్యాప్ అంటే సుప్రీంకోర్టు కానీ ఇక ఎటువంటి అంటే కోర్టుల ప్రమేయం లేకుండానే కూడా ఈ యొక్క రాష్ట్రపతి ఆమోదంతో ఈ యొక్క 9వ షెడ్యూల్లో మాత్రం ఈ యొక్క అంశం పెడితేనే కానీ ఈ యొక్క బీసీల రిజర్వేషన్ తప్పకుండా అమలు అవుతుందని చెప్పేసి ఒక తమిళనాడు మరి జయలలిత గారు మరి అమలు చేసినటువంటి తీరు, అప్పుడు చేసినటువంటి ప్రయత్నము మరి ఈ విధంగా చేస్తే తప్ప సాధ్యం కాదనేటువంటి విషయం ప్రధానంగా చెప్తున్న మాట. ఈ 3 నెలల్లోనే సుసాధ్యం. బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తున్న ఈ చట్టాన్ని న్యాయస్థానంలో ఎవరు సవాల్ చేయకుండా ఉండాలంటే దాన్ని 9వ షెడ్యూల్లో చేర్చడమే మార్గమని జయలలిత భావించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 31B ప్రకారం 9వ షెడ్యూల్లో చేర్చిన ఏ చట్టాన్ని లేదా ప్రొవిజన్లను ఏ న్యాయస్థానాలను సవాలు చేయడానికి వీలుండదు. అంటే ఇట్లా చేస్తే ఉండదు అనమాట. ఇక సుప్రీంకోర్టు జోక్యం ఉండదు. ఇది తెలిసిన జయలలిత ఢిల్లీలోనే ఉండి కేంద్రంపై మరింత ఒత్తిడి తీసుకొచ్చారు. బడుగులకు 69% రిజర్వేషన్లు కల్పిస్తున్న తమిళనాడు చట్టం 1994 9వ షెడ్యూల్లో చేర్చేలా పట్టుబట్టారు. జయలలిత ఒత్తిడికి తలొగ్గిన అప్పటి కేంద్రం ఆగస్టులో తమిళనాడు చట్టం 1994 9వ షెడ్యూల్లో చేర్చింది. ఈ మేరకు అవసరమైన రాజ్యాంగ సవరణలు కూడా చేసింది. అలా దశాబ్దాల పాటు మాజీ సీఎంలు కరుణానిధి, ఎంజీఆర్లకు సాధ్యం కాని ఫీట్ను కేవలం 3 నెలల్లోనే జయలలిత సాధించారు. బీసీ రిజర్వేషన్ చట్టాన్ని 9వ షెడ్యూల్లో చేర్చాక ఆమె తిరిగి తమిళనాడులో అడుగుపెట్టిన గమనార్హం. అందుకే జయలలితను సమ్ముగ నీతి కథ వీరాంగనై సామాజిక న్యాయాన్ని నిలబెట్టిన నాయిక అంటే తమిళనాడులో అంటారన్నమాట. సమ్ముగ నీతి కథా వీరాంగనై
అనేటువంటి మాట తెలుగులో అర్థం ఏంటంటే సామాజిక న్యాయాన్ని నిలబెట్టిన నాయిక. తమిళ బీసీలు ఇప్పటికీ కీర్తిస్తారనేటువంటి మాట ఆమె. మరి ఏదైనా కానీ మొత్తాన్ని మీద జయలలిత గారు సాధించినటువంటి విషయం. మరి మన దగ్గర కూడా తెలంగాణలో ప్రభుత్వం కూడా మరి ఈ విధమైనటువంటి అంశాలతోనే పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క పార్టీ నుంచి అందరు కూడా ఒక ఢిల్లీ మరి ప్రధానమంత్రిపై ఒత్తిడి తెచ్చి ఆ తర్వాత రాష్ట్రపతి గారికి విజ్ఞప్తి చేసి మరి త్వరలోనే కూడా ఈ యొక్క బీసీ బిల్లుకు 9వ షెడ్యూల్లో చేర్పిస్తారని చెప్పేసి ఆశాభావం కూడా వ్యక్తం చేస్తూ మరి ఈ యొక్క కళ కూడా తొందరలోనే అసాధ్యమైనటువంటి పనిని సుసాధ్యమైనటువంటి మాట వస్తుందన్నటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి మాట మిత్రులారా.